Welcome, Godavari Mineral Water Technologies, a complete water treatment solution. సో ఈరోజు తుని ఏరియాలో హ్యాచరీస్ ఇండస్ట్రీస్కి సంబంధించి 10 క్యూబిక్ మీటర్ ఆర్ఓ ప్లాంట్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ హ్యాచరీస్ ఏవైతే బేబీ ప్రొడక్ట్స్ కోసము దాని తాలూకా బేబీ గ్రోత్ కోసము వాటర్ ఏదైతే కావాలో యాజ్ పర్ హ్యాచరీస్ ఫిష్ బ్రీడింగ్ అండ్ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆ పారామీటర్స్లో డిజైన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ 10 క్యూబిక్ మీటర్ ఆర్ఓ ప్లాంట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది, హ్యాండింగ్ ఓవర్లో ఉన్నాము. కాబట్టి దీనికోసం చిన్న బ్రీఫింగ్ మీకోసం, ప్లీజ్ కమ్. సో మొట్టమొదటిగా చూసుకుంటే ఇన్పుట్ వాటర్ లైన్ అనేది ఇన్పుట్ వాటర్ లైన్ సెక్షన్ 2 ఇంచెస్ సెక్షన్ లైన్ వాళ్ళు ఇచ్చారు. సో ఈ సెక్షన్ లైన్ నుంచి మనము రా వాటర్ ఫీడ్ పంప్ తీసుకున్నాము. ఈ రా వాటర్ నుంచి కంప్లీట్గా ఎస్ఎస్ మాడ్యూల్లో ఈ టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ మాడ్యూల్ వల్ల ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ అండ్ ఫుడ్ గ్రేడెడ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్కి దేనికైనా సరే ఈ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ వాడడం జరుగుతుంది. సో రా వాటర్ పంప్ నుంచి డెలివరీ లైన్ తీసుకుంటే 1.5 డెలివరీ లైన్ వచ్చింది. బట్ అక్కడ నుంచి మళ్ళీ మేము 2.5 ఇంచ్ లైన్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇన్పుట్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్పుట్ ప్రెషర్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇన్పుట్ వాటర్ ప్రెషర్, నెక్స్ట్ వాటర్ అనేది ఈ మల్టీపోర్ట్ వాల్వ్లోకి వెళ్తుంది. సో ఈ మల్టీపోర్ట్ వాల్వ్లోకి వెళ్ళడం వల్ల ఫిల్టర్ సర్వీస్లో పెడితే దీని నుంచి కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ అనేది డెలివరీ వస్తుంది. అలాగే బ్యాక్ వాష్లో పెట్టినప్పుడు, రిన్స్లో పెట్టినప్పుడు కూడా దీనికి సంబంధించి మొత్తం వాషింగ్ అంతా అయిపోయి డ్రైన్ వాటర్ అనేది బయటికి వెళ్ళటం జరుగుతుంది. సో ఈ మల్టీగ్రేడ్ శాండ్ ఫిల్టర్లో ముఖ్యంగా వచ్చేసి మల్టీగ్రేడ్ శాండ్ ఫిల్టర్లో ఏదైతే సస్పెండెడ్ సాలిడ్స్ ఉంటాయో ఆ సస్పెండెడ్ సాలిడ్స్ అండ్ టర్బిడిటీ లెవెల్స్ అనేది దీంట్లో క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ సస్పెండెడ్ సాలిడ్స్ అండ్ టర్బిడిటీ క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రొడక్ట్ లైన్కి వచ్చేసరికి ఈ ప్రొడక్ట్ లైన్ ఇలా వస్తుంది. ప్రొడక్ట్ లైన్ ఇట్లా వచ్చేసి ఈ మల్టీపార్టోలో ఆపరేషన్ వాల్వ్లోకి వెళ్ళటము, ఆపరేషన్ వాల్వ్ నుంచి యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లోకి వెళ్ళటం వల్ల ఈ వాటర్లో ఉండేటువంటి అన్వాంటెడ్ గ్యాసెస్ ఏదైతే ఉంటుందో, ఏదైతే ఆర్డర్ ఉంటుందో ఆర్డర్ అండ్ అన్వాంటెడ్ గ్యాసెస్ అనేది ఈ ఫిల్టర్లో రిమూవ్ చేయటం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి బ్యాక్ వాష్ చేసేటప్పుడు, రిన్స్ చేసేటప్పుడు లోపల ఏదైతే అక్యుములేట్ అయిపోయిన సస్పెండెడ్ సాలిడ్స్ అండ్ ఆర్డర్స్ అనేది ఉంటుందో అది ఈ డ్రైన్ వాల్వ్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో ఈ రెడ్ మార్క్ అనేది డ్రైన్ వాల్వ్ అన్నమాట. ఈ డ్రైన్ వాల్వ్ నుంచి బయటకు వెళ్ళి డ్రైన్ నుంచి బయటకు డ్రైన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ దీంట్లో నుంచి వచ్చేటువంటి ఫిల్టర్ ప్రొడక్ట్ అనేది ఈ ఎల్లో కలర్ మార్జిన్స్ పెట్టాము, దీని నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఈ లైన్ అనేది కంప్లీట్గా ఆర్ఓ మాడ్యూల్ స్కిడ్లోకి వెళ్తుంది. ఆర్ఓ మాడ్యూల్ స్కిడ్ వచ్చేసరికి కంప్లీట్గా ఇది టోటల్గా ఒక్కొక్క ఈచ్ ఎలిమెంట్ మెంబ్రైన్ హౌసింగ్స్లోకి వచ్చేసరికి 4 నెంబర్స్ ఆఫ్ మెంబ్రైన్స్ ఉంటాయి. ఈచ్ మెంబ్రైన్స్ యొక్క సైజ్ వచ్చేసి 80-40 సైజ్ అండ్ ఈచ్ మెంబ్రైన్ యొక్క డెలివరీ లైన్ వచ్చేసి 1 kl/h. సో దట్ టోటల్గా ఈ ప్లాంట్ 10 క్యూబిక్ మీటర్ పర్ అవర్కి డిజైన్ చేశాము. ఏదైతే ఈ స్కిడ్లోకి వస్తుందో స్కిడ్లో రాగానే ఆ ఫిల్టర్ వాటర్ డైరెక్ట్గాని ఈ మైక్రాన్ ఫిల్టరేషన్లోకి వెళ్తుంది. సో మైక్రాన్ ఫిల్టరేషన్ దగ్గర లో ప్రెషర్ స్విచ్ అనేది ఇన్సెట్ చేయడం జరిగింది. లో ప్రెషర్ స్విచ్ వచ్చేసరికి ఏదైతే లో ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ వాటర్ అవుట్పుట్ వాటర్ మైక్రాన్ ఫిల్టరేషన్స్కి వస్తుంది. ఈ మైక్రాన్ ఫిల్టరేషన్స్ అనేది 40 ఇంచెస్ లెంత్ అండ్ 2.5 ఇంచెస్ ఆఫ్ డయా క్యాట్రిజెస్ అనేది దీంట్లో ఇన్సెట్ చేయడం జరిగింది. అట్లాగే దీంట్లో వచ్చేసి 5 ఎలిమెంట్ క్యాట్రిజెస్ అండ్ దీంట్లోకి వచ్చేసరికి 7 ఎలిమెంట్ క్యాట్రిజెస్ అనేది ఇన్సెట్ చేయడం జరిగింది. దీంట్లోని ఏదైతే వాటర్లోని సస్పెండెడ్ సాలిడ్స్ ఉంటాయో 5 మైక్రాన్ అండ్ అబోవ్ ఉండేటువంటి పార్టికల్స్ అన్నీ కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీని నుంచి అవుట్పుట్కి వచ్చేసరికి వాటర్ దీంట్లో ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏదైతే ఈ యాంటీస్కెలిన్ డోజింగ్స్ పీహెచ్ డోజింగ్ అనేది చేయడం జరిగింది. ఈ డోజింగ్ పంప్స్ ఈ యాంటీస్కెలిన్ డోజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మెంబ్రైన్స్ యొక్క కాల్షియం మెగ్నీషియమ్స్ అనేది పార్టికల్స్ క్లియర్ అవుతూ ఉంటాయి లోపల. దీంట్లో ఏదైతే యాంటీస్కెలింట్ వెళ్ళి వాటర్లోని క్లియర్ చేసినటువంటి వాటర్ డ్రైన్ వాటర్ ఉంటుందో డ్రైన్ వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ప్రొడక్ట్ లైన్లో ప్రొడక్ట్ వాటర్ వస్తుంది. సో ఈ డోజింగ్ సిస్టమ్స్ అనేవి చాలా మట్టుకు ఈ మెంబ్రైన్ క్లీనింగ్ కోసం వాడతారు. ఆ కెమికల్ డ్రైన్ వాటర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఈ హై ప్రెషర్ పంప్కి ఇక్కడికి వచ్చేసరికి హై ప్రెషర్ పంపు ఏదైతే వాటర్ ని మాక్సిమం అవుట్పుట్ ప్రెషర్తో మినిమం 6 kgs నుంచి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ నుంచి అప్ టు 11-12 కేజెస్ వరకు కూడా ప్రెషర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ హై ప్రెషర్ పంప్ నుంచి వచ్చే డెలివరీ లైన్ అనేది చిన్నగా ఇట్లా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ప్రెషర్ ఎంత మెయింటైన్ అవుతుంది అనేది ప్రెషర్ గేజ్లో మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి మెంబ్రైన్ హౌసింగ్స్కి 2 మెంబ్రైన్ హౌసింగ్స్కి ఇన్పుట్ ఇవ్వటం జరిగింది. ఈ 2 మెంబ్రైన్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది దాంట్లోకి ఇవ్వటం జరిగింది. సో ఈచ్ మెంబ్రైన్ హౌసింగ్లోని 4 ఎలిమెంట్స్ ఆఫ్ మెంబ్రైన్ క్యాటరేజెస్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. 80-40 సైజెస్ మెంబ్రైన్స్ దాంట్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. టోటల్గా దీంట్లో 12 మెంబ్రైన్స్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ప్రోడక్ట్ మాత్రం 10 క్యూబిక్ మీటర్ ప్రోడక్ట్ అనేది మనం తీసుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఇలా రాగానే ఇక్కడ ఒక సెటప్ అనేది పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్గా కెమికల్ వాషింగ్ యూనిట్. ఈ కెమికల్ వాషింగ్ యూనిట్ అనేది ఎప్పుడైతే ఈ మెంబ్రైన్స్ అనేది చోక్ అవటం జరుగుతుందో, మెంబ్రైన్స్ అనేవి జామ్ అవటం జరుగుతుందో దాన్ని క్లీన్ చేయడానికి ఇక్కడ కెమికల్ వాషింగ్ సెటప్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో మెంబ్రైన్ క్లీనింగ్ సొల్యూషన్ అనేది వేయటం జరుగుతుంది. దాని ద్వారా ఇక్కడ 3 HP మోటార్ని మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీని నుంచి కెమికల్ అనేది మెంబ్రైన్ హౌసింగ్స్లో పాస్ అవుతుంది. పాస్ అయ్యి కెమికల్ వాషింగ్ రీసర్క్యులేషన్లో కంప్లీట్గానే మెంబ్రైన్స్ అనేది క్లియర్ చేయటం, డస్ట్ అంతా క్లియర్ చేయటం జరుగుతుంది. దాని నుంచి మెంబ్రైన్స్ అనేవి రీజెనరేట్ అయ్యి మళ్ళీ వర్కింగ్ ప్రాసెస్లోకి రావటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనకి ప్రొడక్ట్ వాటర్ లైన్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. ఈ గ్రీన్ కలర్ ప్రొడక్ట్ వాటర్ లైన్ అనేది ఇక్కడ మనకి రీడింగ్ చూపిస్తుంది. ఇక్కడ మనకి 6000, 8000, 10,000, 12,000 ఇట్లా ఉంటాయి. ఈ ఇండికేటర్ బాల్ అనేది ఇక్కడ వరకు రావటం, దాన్ని ఏదైతే లెవెల్స్కి వచ్చిందో ఆ లెవెల్స్ అనేది ప్రొడక్ట్ వాటర్ వెళ్తుంది అనేది మనము ఈ పైప్ లైన్ ద్వారా బయటకు తీసుకోవచ్చు. అలాగే డ్రైన్ లైన్ నుంచి ఈ డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఈ డ్రైన్ లైన్ నుంచి ఏదైతే డ్రైన్ వాటర్ బయటకు డెలివరీ అవుతుందో అది ఇక్కడ మనకి ఇండికేటర్స్ ద్వారా మనకి చూసుకోవచ్చు. దీంట్లో కంప్లీట్గానే ఈ ఎల్లో కలర్ మార్క్ ఉండేదంతా కూడా ఏంటంటే మనకి ఏదైతే ఇన్పుట్ వాటర్ వస్తుందో ఇన్పుట్ వాటర్ని ఎల్లో కలర్ మార్క్లో మనము చూపిస్తున్నాము. అలాగే డ్రైన్ అయ్యేదంతా కూడా రెడ్ మార్క్లో చూపిస్తున్నాము. అలాగే ప్రోడక్ట్ అనేది కింద గ్రీన్ మార్క్లో చూపిస్తున్నాము. సో తద్వారా మనకి ఏ వాటరు ఏ పైప్ లైన్స్ నుంచి పాస్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇలాగ ఫైనల్లో బయటకు వచ్చేసరికి ఇక్కడ నుంచి ప్రొడక్ట్ వాటర్ లైన్ ఇలా వస్తుంది. ఈ ప్రొడక్ట్ వాటర్ లైన్ అనేది ఈ యూవీ ఛాంబర్లోకి వెళ్తుంది. ఈ యూవీ ఛాంబర్లోకి వెళ్ళడం వల్ల దీంట్లో మైక్రోబికల్ ఆర్గాన్స్ ఏవైతే బ్యాక్టీరియా వైరసెస్ ఉంటాయో అవన్నీ కూడా కిల్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఈ అవుట్పుట్ అనేది మనకి అవుట్పుట్ స్టోరేజ్ ట్యాంక్లోకి ఈ గ్రీన్ కలర్ ఛాంబర్ ద్వారా అవుట్పుట్ స్టోరేజ్ ట్యాంక్లోకి వెళ్ళటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కెమికల్ డోజింగ్ ట్యాంక్స్ అనేది ఇక్కడ మీరు చూడటం జరుగుతుంది. ఈ కెమికల్ డోజింగ్ ట్యాంక్స్లోనే 2 రకాలైనటువంటి కెమికల్ డోజింగ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఒకటి pH. ఈ pH అనేది ఏంటంటే pH బూస్టర్స్ ఇన్ జనరల్గా మనకి ప్రొడక్ట్ వాటర్లో ఏదైతే లో pH ఉంటే కనుక దాన్ని మనం కాస్త రైజ్ చేయడానికి 0.5 నుంచి 1 పాయింట్స్ వరకు కూడా రైజ్ చేయడానికి మనం pH సొల్యూషన్ అనేది వాడతాము. ఈ pH సొల్యూషన్ వాడి ఈ pH పైప్ ద్వారా డోజింగ్ పంప్లోకి వెళ్తుంది. డోజింగ్ పంప్ ఏం చేస్తుందంటే వాటర్లోకి డోజింగ్ అనేది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే యాంటీ స్కేలెంట్ డోజింగ్ సిస్టమ్ ట్యాంక్ అనేది ఇక్కడ ఉంటుంది. యాంటీ స్కేలెంట్ డోజింగ్ సిస్టంలో కూడా ఈ యాంటీ స్కేలెంట్ కెమికల్ అనేది దీంట్లో మిక్స్ చేయటం వలన ఏంటంటే దీని నుంచి రెండు డోజింగ్ ట్యాంక్స్ ఇచ్చాము, 2 డోజింగ్ పంప్స్ ఇచ్చాము. ఈ డోజింగ్ పంప్స్ మనకి వాటర్లోకి కంటిన్యూస్గా ప్లాంట్ రన్ అయ్యేటప్పుడు యాంటీ స్కేలెంట్ డోస్ చేయటం వల్ల ఈ 3 మెంబ్రైన్ హౌసింగ్స్లోని ఏదైతే మెంబ్రైన్స్ ఉన్నాయో అవి జామ్ అవ్వకుండా చోక్ అవ్వకుండా కంప్లీట్గా క్లీన్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఈ 2 కెమికల్ ట్యాంక్స్ అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ నెక్స్ట్ ఫైనల్గా ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానెల్ బోర్డు అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ కంట్రోల్ ప్యానెల్ బోర్డు అనేది కంప్లీట్గా ఎల్ఈడి బేస్డ్ సిస్టమ్. దీంట్లోని మనకి పవర్ అనేది ఇన్పుట్ పవర్ ఎంత వస్తుంది, అలాగే రా వాటర్ పంప్ ఎప్పుడు ఆన్ చేసుకోవాలి, హై ప్రెషర్ పంప్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, అట్లాగే దీంట్లో ఎంత యాంప్స్ కన్జ్యూమ్ అవుతుంది, ఎన్ని వాట్స్ వస్తున్నాయి, అట్లాగే టీడీఎస్ లెవెల్స్ అనేవి దీంట్లో ఎంత మెయింటైన్ అవుతున్నాయి అనేది కూడా మనకి ఈ ఎల్సిడి మానిటర్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో టోటల్ ఆన్ అండ్ ఆపరేషన్స్ అండ్ సెమీ ఆటోమేటిక్ మాడ్యూల్ అంతా కూడా ఈ కంట్రోల్ ప్యానెల్ ద్వారా మనము ఆపరేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇచ్చాం. ఇది ఒక మెంబ్రైన్ హౌసింగ్, ఇదో మెంబ్రైన్ హౌసింగ్. ఈ రెండింటికి కూడా ఈ వాటర్ ఇలా ఇన్పుట్ ఇస్తాం. రా వాటర్ని ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఈ ఈ ఏమవుతుందంటే దీంట్లోంచి వాటర్ ఇన్పుట్ అవ్వటము, దాంట్లో ఫిల్టరేషన్ అవ్వటము, ఫిల్టరేషన్ అయిన తర్వాత ప్రొడక్ట్ వాటర్ దీంట్లోకి వస్తుంది. చూడండి, ప్రొడక్ట్ వాటర్ దీంట్లోకి వస్తుంది, ఈ పైప్ లైన్ నుంచి కిందకి వెళ్తుంది. నెక్స్ట్ ఈ మెంబ్రైన్ హౌసింగ్, ఈ రెండింటికి ఇన్పుట్లు ఇచ్చాం కదా, ఇన్పుట్లు ఇచ్చిన తర్వాత దాని నుంచి మనకి ఈ వాటర్, వేస్ట్ వాటర్ ఏదైతే వచ్చిందో ఇలా బయటకు వెళ్ళిపోతుంది. ఇలా వచ్చిన దాన్ని మనకి అవుట్ ఫ్లో అనేది ఎంత వెళ్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని ఫ్లో మీటర్ అంటాం. దీన్ని ప్రొడక్ట్ లైన్ అనమాట. ప్రొడక్ట్ లైన్లోనే మనకి ఈ ఈ ఏదైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బాల్ అనేది మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ మనకి చూపిస్తారు, రీడింగ్స్ ఉంటాయి. 12,000 లీటర్లు, 10,000 లీటర్లు, 14,000 లీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకు వస్తుంది అనమాట మార్క్. అలాగే ఇది మనకి డ్రైన్ బయటకు వెళ్ళేటప్పటికి ఎంత వస్తుంది, 20,000, 18,000 ఎంత అనేది వచ్చింది ఇక్కడ మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి ఏంటంటే ప్రోడక్ట్ అనేది ఎంత వస్తుంది, డ్రైన్ అనేది ఎంత వెళ్తుందని మనకి తెలుస్తుంది. సో అట్లా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెటప్ ఉంటుంది, సెపరేట్ సెటప్. ఈ సెపరేట్ సెటప్ ఏంటంటే ఇన్ జనరల్గా ఆర్ఓ ప్లాంట్ అంటే ఆర్ఓ ప్లాంటే ఇస్తారు. బట్ మేమేం చేసామంటే దీనికి అడిషనల్గా కెమికల్ వాషింగ్ యూనిట్ కూడా మనం ఇచ్చాం. ఏమవుతుందంటే ఫర్ లాంగ్ పీరియడ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మెమరైన్స్ అన్నీ కూడా లోపల చోక్ అవుతాయి, జామ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం క్లియర్ చేయడానికి ఈ సెటప్ అనేది ఇప్పుడే మనం పెట్టేసుకున్నాం అనమాట. ఇది పర్మనెంట్ సెటప్. ఇది మనం దీంట్లో కెమికల్ మిక్స్ చేసుకోవటం, ఆ పంప్ నుంచి ఆన్ చేసుకోవటం, దీనికి మనము కెమికల్ వాష్ చేయటం, ఈ మూడింటికి ఆటోమేటిక్గా సెటప్ ఉంది కాబట్టి మనం ఏమీ చేయకుండా ఓన్లీ వాల్వ్ ఆపరేట్ చేసుకోవడం, కెమికల్ వాష్ చేసుకుంటాం, మళ్ళీ రీఫ్రెష్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే ఇక్కడికి ఇది అలా ఉండిపోతుంది. మళ్ళీ కెమికల్ మెంబ్రైన్ క్లీనింగ్ కెమికల్ అనేది సపరేట్ సొల్యూషన్, అది వేరు, అది యాంటీ స్కేల్ అంటే. ఇది ఎప్పుడు వాడతామంటే, అవునండి.